హైదరాబాద్ వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇవాళ గోపన్పల్లి ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. 28.5 కోట్ల రూపాయల వ్యయంతో 430 మీటర్ల పొడవున ఫ్లైఓవర్ నిర్మించారు. గౌలిదొడ్డి, తెల్లాపూర్, గోపన్పల్లి తండా మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇవాళ గోపన్పల్లి ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. 28.5 కోట్ల రూపాయల వ్యయంతో 430 మీటర్ల పొడవున ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. గౌలిదొడ్డి, తెల్లాపూర్, గోపన్పల్లి తండా మార్గంలో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్. లక్ష్మీదుర్గ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గోపన్పల్లి ఫ్లైఓవర్ ని ప్రారంభించనున్నారు. మొత్తం కూడా 28 కోట్లతో వై ఆకారంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణమైంది. సో ఇది అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చని కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. R&B నిధులతో ఏదైతే ఈ ఫ్లైఓవర్ ని నిర్మించినటువంటి పరిస్థితి, కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించున్నారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఆ ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో గోపన్పల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ఇటు నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ క్యాడర్ నుంచి నల్లగండ్ల, తెల్లాపూర్, చందానగర్, BHL కు వెళ్ళేటటువంటి వాహనదారుల ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనతో పాటు మాట్లాడడానికి GHMC డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. సో ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులకు అనేక ఫ్లైఓవర్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది ఏంటని కూడా వారిని కూడా అడిగి తెలుసుకుందాము. మేము చెప్పండి, ఈ రోజు మరో కొత్త ఫ్లైఓవర్ కూడా నగరవాసులకు అందుబాటులోకి వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? అసలు రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఇనాగ్రేషన్స్ జరగడం చాలా సంతోషకరం. ఇది 1 వే 25 crores ఈ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. దీనివల్ల అసలు ఈ షేర్లింగంపల్లి నుంచి అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి చాలా రద్దీ చాలా వరకు తగ్గుతుంది. ట్రాఫిక్ అసలు జామ్ అవ్వకుండా చాలా హ్యాపీగా కూడా పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడైతే షేర్లింగంపల్లిలో ఎప్పుడు చూసినా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని గమనించి ఈ ఫ్లైఓవర్ ఇవ్వడం జరిగింది. అది కూడా 1 వే కాబట్టి చాలా బాగుంది. ప్రజలందరూ దీని మీద చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఒక్కొక్క ఫ్లైఓవర్ నగరవాసులకు అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఇటు ఐటీ క్యాడర్ లో కూడా చాలా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండో ఫ్లైఓవర్ ఇది ఓపెనింగ్ ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక అది బ్రహ్మాండంగా తెలంగాణ, హైదరాబాద్ ఇంకా డెవలప్ అయి ఉంది. గతంలో విషయ ఫ్లైఓవర్ల కానీ ఇప్పుడు ఎందుకంటే ఈ ఫ్లైఓవర్తో షేర్లింగంపల్లి ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. దీంతో ఎంతో మంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈజీగా పోతున్నారు. ఇంకా చాలా ఫ్లైఓవర్లు ఇంకా కూడా ఓపెన్ చేసేట్టు ఉన్నాయి. ఇంకా కూడా బ్రహ్మాండంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ఏరియాలో ఎలా ఉపయోగం ఉందనుకుంటారు? ఈ రోజుల్లో చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ చాలా డెవలప్మెంట్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్లైఓవర్తో చాలా అందుబాటులోకి వస్తుంది. మేడం చెప్పండి, ఇంకా మిగతా ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా ఉన్నాయి? అన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చాలా బాగా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కూడా హైదరాబాద్ని ఇంకా అభివృద్ధి చేయాలనే దిశలో మా గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇంకా ప్లానింగ్ ప్రకారం ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ అన్నీ కూడా ఇంకా ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టాలి, అవుటర్ రింగ్ రోడ్స్ కూడా ఇంకా పెరుగుతున్నాయి. అలాంటి విషయాల్లో మా గవర్నమెంట్ చాలా చక్కగా వర్క్ చేస్తుంది. మా సీఎం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల చాలా వరకు ఇటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి GHMC డిప్యూటీ మేయర్ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం, ఏదైతే ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరగనుంది. సో ఇప్పటికే ఇక్కడ అధికారులు కూడా అందరు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ABN స్క్రీన్ లో కూడా. సో ఈ ఫ్లైఓవర్ ని మరి కాసేపట్లోనే ప్రారంభించనున్నారు. సో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ఎలా అనిపిస్తుంది ఏంటనేది కూడా మనము అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది, ఎలా ఏ ఉపయోగం? ఇక్కడ లోకల్గా మరి ఇక్కడ ఏదో స్మాల్ ఇండస్ట్రీలు కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీలు కానివ్వండి, ఇక్కడ లోకల్గా చాలా మటుకు మరి ప్రజలకు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటే మరి పొద్దున 9 గంటలకు వెళ్తే 11 గంటల దాకా వాళ్ళకు ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉండే. కాబట్టి
మరి ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసుట్లో మరి చాలా పబ్లిక్ కానీ స్కూల్ పిల్లలకు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాతుల వాళ్ళకి అక్కడి నుంచి అపార్ట్మెంట్లలో వచ్చే వాళ్ళకు కూడా చాలా సౌకర్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు తొందరగా ఇటువంటి ఏరియాలలో చాలా తొందరగా ఫ్లైఓవర్లు అన్నీ చేసి పబ్లిక్ ఏదైతే న్యూసెన్స్ కాకుండా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సంబంధించిన అధికారులు అందరి దగ్గర నుంచి మరి తీసుకొని మొత్తానికైతే ఇటు కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించనున్నారు. సో ఇప్పటికైతే ఆ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.